నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఉప్పల్ హైదరాబాద్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం మేము కొత్త కార్యక్రమం చేస్తున్నామని శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ మాజీ చైర్మన్ సిడి చౌహాన్ చెప్పారు. శనివారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శివ జయంతి ఫిబ్రవరి 19 సందర్భంగా మా సంస్థ చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామని, ఇందులో పాల్గొన్న ప్రతి సభ్యుడికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేట్ వస్తుందని తెలిపారు. స్ఫూర్తి తీసుకొని మనం ఒక మైండ్ సెట్ ఎలా చేంజ్ చేయాలి, మన మైండ్ సెట్, మనం అంటే హిందూస్ అంటే నేను కూడా వస్తాను దాంట్లో. మైండ్ సెట్ వాజ్ ద బిగ్గెస్ట్ రీజన్. మన మైండ్ సెట్ ఎలా చేంజ్ చేయాలి, మనం హౌ వీ కెన్ బికమ్ ఎ వారియర్. ఒక వారియర్ మైండ్ సెట్, యోధుడు మైండ్ సెట్ మనకు కావాలి. అంటే వాళ్ళ పర్వతరాజులకు శివాజీ మహారాజు ఎంత తేడా ఉంటుందంటే, ముస్లిం రాజులు ఖిల్జీ కావచ్చు, తైమూర్ కావచ్చు, ఔరంగజేబు కావచ్చు, క్షణముకొక్క గొంతులు కోసి వేలాది మంది హిందూ వీరులను హతమార్చి ఆ వీరుల పార్థివ దేహం అన్నమాట వాళ్ళ భార్యలతోని అత్యాచారం చేసి భర్త శవం ఏ ఆడది ఆ రకంగా హింసించబడుతుంది. ప్రపంచంలో అంతా హింసించబడ్డ జాతి. 1398 ఒకే రోజు లక్ష మంది వీరు ఢిల్లీ వీధుల్లో ఊచపోతూ. అదే రోజు వాళ్ళ భార్యలతో సైన్యులతో అత్యాచారం చేయించారు వాళ్ళ శవాలు. ఇప్పుడు అంటున్నారు అదే ఛత్రపతి శివాజీ గారు ఏ యుద్ధం చేసినా, ఏ రాజ్యంలో ఉన్నా యుద్ధం చేయలేని వాళ్ళని ఏమంటుంది, మహిళలని కన్నతల్లులాగా చూస్తాం. అది మాకు ఆ జాతికున్న తేడా. గతం ఏం చెప్తున్నది, వర్తమానం ఏం చెప్తున్నది, హిందూ సోదరులు తెలుసుకోవాలి. మన హిందూ పరిపాలనకు వాళ్ళ పరిపాలనకు ఏ తేడా ఉంటుంది. హత్యలు చేసి అత్యాచారాలు పార్థివదేవాలు కొనేసిన చరిత్ర వాళ్ళది. అసలు స్త్రీలని కన్నతల్లులాగా చూసి యుద్ధంలో గెలిచిన అక్కడ బుద్ధులు కావచ్చు, పసివాళ్ళకు కావచ్చు, సహాయం చేసే హిందూ రాజుల చరిత్ర ఒకవైపు. ఎక్కువ ఇప్పుడు అంటున్న సోదరుడు శివాజీ జయంతికి ఎవరికి టైం ఉండలేదట. శివాజీ గారిని స్మరించుకోవాలి, వాళ్ళకి తెలియాలి. శివాజీని స్మరించడం మర్చిపోతే ఈ దేశం